Hello guys, welcome back to my channel. This is MB and you're watching MB Training channel. So previous ఆల్రెడీ క్విజ్ అయితే కండక్ట్ చేస్తున్నాం. సో ఆ క్విజ్కి సంబంధించినటువంటి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అయితే చూడబోతున్నాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది కదా. సో దీన్ని మనం ఈడిఏ బ్రేక్డౌన్లో రన్ చేద్దాం. సో మోడల్ టెస్ట్ రెజ్ ఏ ఇనిషియల్ బిగిన్ ఏ ఈక్వల్ టు 0. ఇది వచ్చేసి బ్లాకింగ్ స్టేట్మెంట్ అండ్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉంది కదా, ఇది వచ్చేసి నాన్ బ్లాకింగ్ స్టేట్మెంట్ అండ్ డిస్ప్లే అనేది యూజ్ చేసాం అండ్ తర్వాత ఎండ్ మోడల్. సో ఇప్పుడు దీన్ని మనం రన్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది 0 అయితే వచ్చింది. సో అసలు 0 అనేది ఎందుకు రావాలి, 1 అనేది రావచ్చు కదా అంటే, లైక్ ఇక్కడ మీరు చూడండి, స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది కదా, సో అదేంటి మనకి నాన్ బ్లాకింగ్ స్టేట్మెంట్. దట్ మీన్స్ ఇమ్మీడియట్గా 0 అనేది వాల్యూ అనేది ఏకి అజైన్ అయిపోతుంది అండ్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉంది కదా. ఓకే, సో ఇది ఉన్నప్పుడు ఏంటంటే మనకి నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్లో వాల్యూ అనేది కరెంట్ టైం స్లాట్కి ఎండ్లో అప్డేట్ అవుతుంది అనమాట. లైక్ ఏంటంటే ఇప్పటికీ ఏ వాల్యూ అనేది 0 అంటుంది, తర్వాత ఇది లాస్ట్లో అప్డేట్ అవుతుంది అనమాట. సో ఇది ఆల్రెడీ ఇన్స్టాంట్గా ఏకి అసైన్ అయిపోయింది కాబట్టి ఇది డైరెక్ట్గా ఏ డిస్ప్లేలో ఏ వాల్యూ అనేది డిస్ప్లే అయిపోతుంది. ఓకేనా కదా, కరెంట్ స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత దీనికి ఏకి 1 అనేది అసైన్ చెయ్యి అనేసి ఈ యొక్క కండిషన్కి మెయిన్ మీనింగ్. ఓకేనా, సెకండ్ క్వశ్చన్ కానీ చూసుకున్నట్లయితే ఇది ఉంది. సో దీన్ని మనం ఈడే ప్లేగ్రౌండ్లో రన్ చేద్దాం. సో మోడల్ టెస్ట్ అనేసి రాశాను. రెజ్ ఏ కమా బి కమా సి ఇనిషియల్ బిగిన్ ఏ వాల్యూస్ బి వాల్యూస్ సి వాల్యూ అనేసి అజైన్ చేసాం. ఏ ఈక్వల్ టు బి, బి ఈక్వల్ టు సి అనేసి ఉంది. మనకి డిస్ప్లే మోడల్లో ఇక్కడ మనకి డెసిమల్ వాల్యూస్ అయితే ప్రింట్ అవ్వాలి, ఏ కమా బి వాల్యూస్ అనేటివి. ఓకే, అండ్ ఇక్కడ అవుట్పుట్ చెక్ చేసుకోండి, 0,1 అనేది వచ్చింది. అంటే 0,1 అనేది ఎలా వచ్చిందంటే, మీరు ఇక్కడ నేను డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే చెప్పాను, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. లైక్ రిప్రజెంటేషన్ చేసింది రెజ్ వాల్యూ కాబట్టి ఓన్లీ 1 బిట్ డేటా మాత్రమే కన్సిడర్ చేసుకుంటుంది. ఇక్కడేమో మనకి 2 బిట్ డేటా ఉంది కాబట్టి వీటిలో 1 బిట్ మాత్రమే కన్సిడర్ చేసుకున్నప్పుడు 0 అనేది ఎల్ఎస్బి బిట్, 1 అనేది ఎంఎస్బి బిట్ కదా. సో అప్పుడు ఎల్ఎస్బి బిట్ ఓన్లీ ఒక వాల్యూ మాత్రమే కన్సిడర్ చేసుకుంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ బికాస్ బి ఈజ్ ఓన్లీ 1 బిట్ వైడ్, సో ఇట్ కెనాట్ హోల్డ్ ద ఫుల్ వాల్యూ. సో ఎల్ఎస్బి బిట్ దీంట్లో చూసుకుంటే 0 కాబట్టి మనకి బి అండ్ బికమ్స్ 0 అయితే వస్తుంది అనమాట. బి వాల్యూ మళ్ళీ దేనికి అజైన్ అయింది, ఏకి అజైన్ అయింది. దట్ మీన్స్ ఏ వాల్యూ అనేది 0 అవుతుంది. ఓకే, తర్వాత సి వాల్యూ ఎంత ఉంది, 3 ఉంది. 3కి బైనరీ ఈక్వల్ టు నెంబర్ ఎంత, 11. ఓకే, దీంట్లో కూడా అంతే. సో ఇక్కడ కూడా మనకి ఓన్లీ 1 బిట్ డేటా మాత్రమే కన్సిడర్ చేసుకుంటాం. సో దట్ మీన్స్ ఇక్కడ ఎల్ఎస్బి బిట్ మనం చూసుకున్నట్లయితే 11లో లైక్ 1 ఉంది కదా. సో దీనికి మనకి ఎల్ఎస్బి బిట్ ఎంత ఉంది, 1, కాబట్టి సి బికమ్స్ 1. ఓకే, టోటల్గా మనకి ఏ ఈక్వల్ టు బి, బి ఈక్వల్ టు సి. సో బి వాల్యూ ఎంత, 0. ఇక్కడ చూడండి, ఏ టేక్స్ ద కరెంట్ వాల్యూ ఆఫ్ బి విచ్ ఈస్ 0 అండ్ బి ఈక్వల్ టు సి ఉన్నప్పుడు బి టేక్స్ ద కరెంట్ వాల్యూ ఆఫ్ సి విచ్ ఈస్ 1. సో మనకి డిస్ప్లే మాడ్యూల్లో మనకి ఏం చేస్తామంటే టోటల్గా మనకి ఏ అండ్ బి వాల్యూస్ మనం ప్రింట్ చేస్తాం కదా. సో ఏ అనేది 0 అవుతే ప్రింట్ అవుతుంది అండ్ బి అనేది 1 అయితే ప్రింట్ అవుతుంది. సో టోటల్గా మనకి ఏం ప్రింట్ అవ్వాలి, 0,1. సో మీరు ఈడిఏ ప్లేగ్రౌండ్లో కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు, 0,1 అనేది మనకి ప్రింట్ అయింది గైస్. ఇంకా మనం ఎలా ఆలోచిస్తామంటే 2,3 కదా మనకి అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలనేసి అనుకుంటాం కదా. సో అది ప్రింట్ అవ్వాలంటే లైక్ ఇక్కడ మీరు లైక్ వెక్టర్ రిప్రజెంటేషన్ అయితే చేయాలి గైస్. సో 2 బిట్ డేటా అయితే మనకి ఇక్కడ కన్సిడర్ చేసుకోవాలి అనేసి ఇక్కడ మీరు ఇవ్వాలి. సో ఇప్పుడు మనకి 2 బిట్ డేటా అయితే మనకి స్టోర్ అవుతుంది, లైక్ 2,3 అనేసి మనకి అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. సో ఓకేనా, సో ఈ విధంగా చేస్తే మనకి 2,3 అయితే వస్తుంది. సో ఇలా థర్డ్ క్వశ్చన్ జస్ట్ సింపుల్. ఇక్కడ కూడా మనకి లైక్ అంటే నాన్ బ్లాకింగ్, ఇవి వచ్చేసి బ్లాకింగ్ స్టేట్మెంట్స్. ఇప్పుడు వచ్చేసి నాన్ బ్లాకింగ్కి ఏ విధంగా వాల్యూ అయితే చేంజ్ అవుతుంది అనేది ఇది మనకి చూద్దాం. సో ఇప్పుడు నాన్ బ్లాకింగ్ అనేది ఇచ్చాం, ఇప్పుడు వాల్యూ అనేది ఎంత వస్తుంది అనేసి ఎక్స్పెక్ట్ చేయండి. సో మీరు ఆల్రెడీ క్విజ్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నట్లయితే ఈ మేబీ నో ద ఆన్సర్. ఓకే, 1,0 అయితే వచ్చింది. ఇప్పుడు ఇంతకుముందు బ్లాకింగ్ స్టేట్మెంట్స్ యూజ్ చేసినప్పుడు ఎంత వచ్చింది, 0,1 వచ్చింది. నాన్ బ్లాకింగ్ యూజ్ చేసినప్పుడు 1,0 వచ్చింది. సో దీనికి మనం లైక్ ఎక్స్ప్లెనేషన్ చూసుకున్నట్లయితే ఏ ఈక్వల్ టు 1 అంటే డెసిమల్ బైనరీ వాల్యూ కూడా 1 అండ్ ఏ బికమ్స్ 1 అండ్ బి ఈక్వల్ టు 2 ఉంది. దీనికి బైనరీ ఈక్వలెంట్ ఎంత, 1 0. ఓకే, సో ఇక్కడ మనకి ఆల్రెడీ రెజ్ అనేది చేసాం, 1 బిట్ వేరియబుల్ కాబట్టి ఓన్లీ ఎల్ఎస్బి మాత్రమే కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ 0 అయితే బీకి అసైన్ అవుతుంది అండ్ సి వాల్యూ ఎంత ఉంది, 3. దీనికి కూడా ఎల్ఎస్బి మాత్రమే కన్సిడర్ చేసుకుంటే 1 అయితే అసైన్ అవుతుంది. ఇప్పుడు ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి ఉంది. సో దట్ మీన్స్ నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్. ఓకే, ద ఆర్హెచ్ఎస్ బి ఈజ్ ఈక్వలేటెడ్ immediately. So current value of B is 0 and A is scheduled to become 0 in the non-blocking region. Okay, and B less than or equal to C ఉంది అండ్ నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్ కాబట్టి దీంట్లో కూడా 1 అనేది అసైన్ అవుతుంది.
ఓకే. సో ఇక్కడ డిస్ప్లే అనేది యూజ్ చేశాను A, B. సో అవుట్పుట్ ఏమొస్తుంది 1,10 అనేది వస్తుంది, 1,0. మీరు కూడా ఇక్కడ అవుట్పుట్ అయితే అబ్జర్వ్ చేయవచ్చు గైస్. ఓకేనా. రెజ్ అనేది యూజ్ చేసాం కదా, సో రెజ్ కాకుండా వైర్ అనేది డిక్లేర్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది వస్తుందా రాదా. ఓకే, ఎర్రర్స్ అయితే వస్తాయి. A ఈజ్ నాట్ వ్యాలిడ్, L వాల్యూ. ఓకే, సో అది మనకి ఎర్రర్స్ అయితే డిస్ప్లే అవుతాయి. అది ఎందుకు వస్తుంది అనేసి మీకు ఇక్కడ డిస్ప్లే చేసాను చూడండి. సో యూ పుట్ సంథింగ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద వాల్యూ, సైన్ దట్ ఈస్ నాట్ క్యాపబుల్ ఆఫ్ స్టోరింగ్ ఏ వాల్యూ ఆఫ్ ఇన్ ద కన్స్ట్రక్ట్ అనేసి మనకి డిస్ప్లే అవుతుంది. ఓకేనా. రెజ్ అనేది ఇక్కడ వెక్టర్ రిప్రజెంటేషన్ 4-bit అనేది యూజ్ చేసాం, అండ్ ఇనిషియల్ బిగ్ అనేది యూజ్ చేసాం. ఈ వాల్యూ అనేది డిక్లేర్ చేసాం. 5-bit బైనరీ అనేది యూజ్ చేశారు ఇక్కడ. ఓకే, అండ్ లైక్ డిస్ప్లేలో మనకి బైనరీ వాల్యూ అయితే మనకి ప్రింట్ అవ్వాలి. ఓకే, ఇక్కడేమో మనకి ఏ వాల్యూ అనేది 4-bit మాత్రమే మనకు కావాలి, కానీ మనం ఇచ్చింది 5-bit విడ్త్ అనేది ఇచ్చాం. ఓకే, మనకి 4-bit మాత్రమే మనకి కావాలి కదా. సో దీంట్లో 4-bit ఎంత ఉంది, సో 0110 అయితే మనకి అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలి. 5-bit వాల్యూ ఎంత 10110, అండ్ మనకి కావాల్సింది డిస్ప్లే కావాల్సింది మనకి 4-bit డేటా అనేది మాత్రమే ప్రింట్ అవ్వాలి, 0110. కానీ ఇక్కడ 0 అనేది మనకి కన్సిడర్ చేయము. కొన్ని వాల్యూస్ అంటే MSB బిట్ 0 అనేది మనం కన్సిడర్ చేయం, 1 ఉంటే కన్సిడర్ చేస్తాం. కాబట్టి 110 అయినా వస్తుంది, లేకపోతే మనకి 4-bit ఒకవేళ మీకు ఆప్షన్స్ అనేటివి 0110 ఉంటే ఇదే ఆప్షన్ అవుతుంది, లేకపోతే 110 ఉన్నా అదే మనకి ఆప్షన్ వస్తుంది. మీరు క్లియర్గా చూడండి. లైక్ 2 ఆప్షన్లు ఉన్నాయనుకోండి, మీరు క్లియర్ఫుల్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి గైస్. ఓకే, అండ్ 5th క్వశ్చన్ వచ్చేసి మోడల్ ABC అవుట్, ఇది వచ్చేసి మనకి డిజైన్ కోడ్. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి 8-bit డేటా అనమాట. ఓకే, ఇక్కడ లాజిక్ అనేది యూజ్ చేసాం. లాజిక్ యూజ్ చేసామంటే సిస్టమ్ వెరిలాగ్. ఓకే, నార్మల్గా మనం వెరిలాగ్లో ఏంటంటే వైర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదా, కానీ ఇక్కడ లాజిక్ అనేది యూజ్ చేసాం. ఓకే, సో లాజిక్ అనేది యూజ్ చేసాం కాబట్టి సిస్టమ్ వెరిలాగ్గా కన్సిడర్ చేసుకుంటాం. ఇక్కడ 8-bit డేటా అనేది 0 to 7 కాదా, ఇది వెక్టర్ రిప్రజెంటేషన్ 8-bit డేటా అనమాట. అండ్ ఇక్కడ అజైన్ A ఈక్వల్ టు లైక్ ఫ్లేవర్ బ్రాకెట్స్లో 4 into లైక్ 2-tick బైనరీ 1,10 అనేది ఇచ్చాం, 2-bit డేటా. ఓకే, సో ఇప్పుడు దీనికి అంటే నథింగ్ బట్ 4 into 2 అంటే 4 times మల్టిప్లై చేస్తాయి. ఇక్కడ చూడండి 2-tick బైనరీ అంటే బైనరీ వాల్యూ ఎంత 10. సో ఇక్కడ 4తో మల్టిప్లై చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ ఎంత ఉంది కదా, రిప్లికేషన్ ఆపరేటర్ రిపీట్స్ ద ఇన్నర్ వాల్యూ 4 times. ఓకేనా. సో ఇన్నర్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 2-tick బైనరీ 10. సో దీన్ని మనం 4 times రిపీట్ చేస్తుంది. ఇక్కడ చూడండి 2-tick బైనరీ 10, ఇది ఒక 1 time, 2 time, 3 time, 4 time. సో 4 times మనకి రిపీట్ చేస్తే మనకి వాల్యూ ఎంత వస్తుంది, సో ఈ వాల్యూ అనేది వస్తుంది అనమాట. ఓకే, దానికి హెక్సాడెసిమల్ వాల్యూ ఇది, అండ్ డెసిమల్ వాల్యూ ఇది అనమాట. ఓకే, సో ఇఫ్ ఇన్ కేస్ మనకి 4 into ఇలా ఉంటే ఈ వాల్యూ వస్తుంది, 3 types ఇలా ఉంటే అంటే 3 into ఇలా ఉంటే మనకి ఈ వాల్యూ వస్తుంది, 2 into 4 ఉంటే ఈ వాల్యూ వస్తుంది. అంటే ఇంటర్వ్యూలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడిగితే ఈ విధంగా మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి గైస్. ఓకే, ఇది 6th క్వశ్చన్ చూడండి. మోడల్ ABC అవుట్పుట్ వైర్ అయితే డిక్లేర్ చేసాం. ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే అవుట్పుట్ లాజిక్ అని ఉంది. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటా. సో లాజిక్ అనేది సిస్టమ్ వెరిలాగ్లో రిప్రజెంట్ చేస్తాం, వైర్ అనేది వెరిలాగ్లో రిప్రజెంటేషన్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ అజైన్ A ఈక్వల్ టు ఈ యొక్క సింబల్ ఉంది. సో ఈ యొక్క సింబల్ అనేది దేనికి యూజ్ చేస్తాం, మీరు ఒకవేళ మీరు గేట్ ఆపరేషన్స్ వెరిలాగ్లో మీరు వెరిలాగ్ కోడ్ అనేది చేస్తే మీకు అర్థమై ఉంటుంది. లైక్ ఈ యొక్క సింబల్ అనేది మనకి XOR ఆపరేషన్ కోసం యూజ్ చేస్తాం. సో XOR ఆపరేషన్ మీకు తెలిసి ఉంటుంది ఐ హోప్. 4-tick బైనరీ ఈ వాల్యూ ఉంది, సో XOR ఆపరేషన్ చేయాలి. సో ఇక్కడ 4-tick బైనరీ ఉంది కదా, సో 4-tick బైనరీకి XOR ఆపరేషన్ లైక్ 1 XOR of 0, XOR of 1, XOR of 1. సో దీనికి మనకి XOR ఆపరేషన్ చేస్తే మనకి ఫైనల్గా వాల్యూ ఎంత వస్తుంది, 1 అనేది వస్తుంది. సో మీరు ఒకసారి పేపర్ వర్క్ చేసుకొని XOR ఆపరేషన్ చేయండి. ఓకే, మీకు క్లియర్గా అర్థమైపోతుంది గైస్. అండ్ 7th క్వశ్చన్ చూడండి. కలర్ డిస్ప్లే 4-tick బైనరీ అనేది ఇచ్చాం. మళ్ళీ ఇక్కడ లాజికల్ అండ్ ఆపరేషన్ అయితే యూజ్ చేసాం. మళ్ళీ 4-tick బైనరీ అయితే యూజ్ చేసాం గైస్. 0010. సో దట్ మీన్స్ డెసిమల్ వాల్యూ ఎంత 2. ఓకే, అండ్ రైట్ ఆపరెండ్ వచ్చేసి 4-tick బైనరీ B0100. సో దట్ మీన్స్ డెసిమల్ వాల్యూ ఎంత 4. ఓకే, సో దీన్ని మనకి లైక్ లాజికల్ అండ్ ఆపరేషన్ చేసామనుకోండి, మనకి ఫైనల్గా అవుట్పుట్ అనేది 1 అయితే వస్తుంది. అండ్ కమింగ్ టు ది ఇంటీజర్ I
ఇనిషియల్ బిగిన్ ఫర్ లూప్ అయితే యూజ్ చేసాం. లైక్ స్టార్టింగ్ వచ్చేసి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎగ్జిక్యూషన్ కండిషన్ వచ్చేసి i less than 5 అండ్ స్టెప్ వచ్చేసి ప్రతిసారి 1 అయితే ఇంక్రిమెంట్ అవుతుంది. సో మనకి డిస్ప్లే కండిషన్ ఏమి ఇచ్చాడు, i అయితే ప్రింట్ అవ్వాలి. ఓకే, సో మనకి 0 నుంచి స్టార్ట్ అయింది అనుకోండి. సో 0 అనేది ఇది కండిషన్ అంటే సాటిస్ఫై అవుతుంది. తర్వాత 1 అయితే 0 + 1 అయితే ఇంక్రిమెంట్ అయ్యింది కదా. సో 1కి ఇక్కడ కండిషన్ అయితే ట్రూ అవుతుంది. సో దట్ మీన్స్ 0 1 2 3 4 వరకు మనకి ఈ కండిషన్స్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అప్పుడు మిగతా క్వశ్చన్ చూడండి. ఆల్వేస్ @ అనేది యూజ్ చేసాం. బిగిన్ ఇఫ్ సెల్ y = a అండ్ ఎండ్ అనేది యూజ్ చేసాం. సో ఇక్కడ ఏంటి, సో సెల్ = 1 అయితే మనకి y = a అనేది అసైన్ అవుతుంది. సో సెల్ = 0 ఉంటే yకి ప్రీవియస్ వాల్యూ ఏదైతే ఉంటుందో అదే మనకి అవుట్పుట్గా వస్తుంది అనమాట. సో మీకు ఇక్కడ ట్రూత్ టేబుల్ కనబడుతుంది కదా. సో ఇది మనకి సో ప్రీవియస్ వాల్యూ మెయింటైన్ చేస్తుంది కాబట్టి లాచ్ అనేది మనకి జనరేట్ అవుతుంది అనేసి మనం ఎస్ అనేది చేస్తాం. ఓకే, అండ్ కమింగ్ టు ది 10th క్వశ్చన్ అయితే ఇది. సో ఇన్ విచ్ ఈవెంట్ క్యూ ఆర్ నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, సో యాక్టివ్ రీజియన్లో ఇలా ఉంటుంది, ఇన్యాక్టివ్ రీజియన్లో ఇలా ఉంటుంది, నాన్ బ్లాకింగ్ రీజియన్లో ఇలా ఉంటుంది, అబ్జర్వ్డ్ రీజియన్లో ఇలా ఉంటుంది, రియాక్టివ్ రీజియన్లో ఇలా ఉంటుంది. ఓకే, అండ్ 11కి ఇది మనకి మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ రిప్రజెంటేషన్ ర్యాండమ్ బిట్ వెక్టర్ రిప్రజెంటేషన్ అని చేసాం. 0 to 3 అంటే దట్ మీన్స్ 4 బిట్ డేటా అనమాట. సో 4 బిట్ డేటా అంటే మనకి 0 నుంచి 15 వరకు మనం రిప్రజెంట్ చేస్తాం కదా. సో మ్యాక్సిమం వాల్యూ ఎంత వస్తుంది, 15 అయితే మనకి వస్తుంది అనమాట. ఓకే, అండ్ కమింగ్ టు ది ఇది చూడండి 13th. లైక్ ఇక్కడ మనకి 4 బిట్ డేటా ఉంది. ఇక్కడ మనకు చూడండి ఏ ఇన్సైడ్ ఫ్లవర్ బ్రాకెట్స్లో కన్స్టెంట్ అనేది ఇక్కడ యూజ్ చేసాం. 5 to 10 అనేది ఇచ్చాం. అంటే దట్ మీన్స్ 5 నుంచి 10 వరకు మనకి 4 బిట్ నెంబర్స్ ఏవైతే ఉంటాయి అవి మనకి ప్రింట్ అవుతాయి. సో వాటిలో మనకి 11 అనేది వస్తుందా, రాదు కదా. సో కాబట్టి నో అనేది ఆన్సర్ అనమాట. ఓకే, సో నో అనేది ఆన్సర్. అండ్ ఇక్కడ వాట్ ఈస్ ద అవుట్పుట్ టైప్ ఆఫ్ ది లైక్ ఫాలోయింగ్ ది డిక్లరేషన్. సో ఇక్కడ ఇంట్ క్యూ $, అనేది ఇచ్చాం కదా. సో దానికి మనకి కొంత ఇక్కడ చూడండి. సో వాట్ ఈస్ ద అవుట్పుట్ టైప్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిక్లరేషన్. సో ఇలా ఇచ్చినప్పుడు దీన్ని మనం ఏ విధంగా డిక్లేర్ చేస్తామంటే లైక్ ఇంట్ ఏ స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటే డైనమిక్ అరేగా కన్సిడర్ చేస్తాం. ఇంట్ బి బ్రాకెట్లో $, ఉంటే క్యూగా కన్సిడర్ చేస్తాం. ఇంట్ సి బ్రాకెట్లో లైక్ స్క్వేర్ బ్రాకెట్లో యాస్ట్రిక్ ఉంటే అసోసియేటివ్ అరేగా కన్సిడర్ చేస్తాం. అండ్ ఇంట్ డి స్క్వేర్ బ్రాకెట్లో 10గా ఉంటే ఫిక్స్డ్ లేకంటే ఏదో ఒక వేరియబుల్ నెంబర్ అనేది ఇచ్చేసారనుకోండి అది మనకి ఫిక్స్డ్ సైజ్ అరేగా కన్సిడర్ చేస్తాం. సో అరే విల్ బీ ద కంటెంట్ ఆఫ్ ద క్యూ ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్. సో ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత ఏంటి అంటే మనకి అవుట్పుట్లు ఇక్కడ చూడండి. సో వాల్యూ అనేది 20 అయితే వస్తుంది. సో ఒకసారి ఇది పీడిఎఫ్ని మీకు ఇన్స్టాల్ అప్లోడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు చూడొచ్చు అవుట్పుట్ అనేది. అంటే లైక్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ పీడిఎఫ్ అయితే ఉంటుంది. ఓకే, సో 16th క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ మెయిల్ బాక్స్ ఇన్ సిస్టమ్ వెరిలాగ్. సో మెయిల్ బాక్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే లైక్ ఎనేబుల్ కమ్యూనికేషన్ అండ్ సింక్రనైజేషన్ బిట్వీన్ ప్రాసెస్. 17th క్వశ్చన్లో ఏ వాల్యూ అనేది మనకు ఫస్ట్ ప్రింట్ అవుతుందంటే లైక్ వర్క్ జాయిన్ అనేది యూజ్ చేసాం కాబట్టి బోత్ వాల్యూస్ని ఇక్కడ అట్ ఏ టైం మనకి ప్రాసెస్ అది జరుగుతుంది. ఫస్ట్ ఏదైతే ఉందో అది మనకి 5 times యూనిట్స్లో మనకి ప్రింట్ అయిపోతుంది. అంటే అక్కడ డిలే అనేది ఇచ్చాం కదా 5 times యూనిట్స్ అనేది. అండ్ సెకండ్ చూసుకున్నట్లయితే 10 times యూనిట్స్ అయితే డిలే ఉంది. ఓకే, టైం లైన్లో చూసుకున్నట్లయితే టైం 0 ఉన్నప్పుడు బోత్ ప్రాసెస్ స్టార్ట్ అండ్ ఏ అనేది 5 times ఉన్నప్పుడు మనకి ప్రింట్ అయిపోతుంది. టైం 10 ఉన్నప్పుడు బి అయితే ప్రింట్ అవుతుంది. ఓకే, దట్ మీన్స్ ఫస్ట్ ఏదైతే ప్రింట్ అవుతుంది అంటే ఏ అయితే మనకి ప్రింట్ అవుతుంది గైస్. అండ్ కమింగ్ టు ది 18th క్వశ్చన్ చూద్దాం. సో 18th క్వశ్చన్ అండ్ అజెట్ ఏ ఈక్వల్ టు బి ఉంది. సో దీనికి ఏంటంటే ఆన్సర్ అండ్ అజెర్టెన్ ఫెయిల్యూర్ మెసేజ్ ఎర్రర్ ఈజ్ రిపోర్టెడ్ అనేసి మనకి వస్తుంది. ఓకే, వాట్ బిల్ 20th క్వశ్చన్ చూడండి. లైక్ మోడల్ టీబీ రేజ్ ఇక్కడ 8 బిట్ డేటా అయితే ఇచ్చాం వెక్టర్ రిప్రజెంటేషన్లో అండ్ ఇనిషియల్ బిగిన్ అండ్ ఏ -1 అనేది ఇచ్చాం. ఓకే, అండ్ డిస్ప్లే మోడల్ అయితే ఇచ్చేసాం అండ్ ఎన్ మోడల్ ఇచ్చాం. ఓకే, సో ఇక్కడ రెజ్ అనేది ఇక్కడ 8 బిట్ అన్సైన్డ్ రిజిస్టర్. ఓకే, ఇక్కడ ఏ -1 ఉంది. సో -1 అంటే లైక్ ఇది లైక్ వెరిలాగ్ స్టోర్స్ ఇట్స్ 2's కాంప్లిమెంట్ ఫార్మాట్. లైక్ -1 అనేది -1కి 2's కాంప్లిమెంట్ ఎంత లైక్ 8 బిట్ రిప్రజెంటేషన్ అయితే చేసాం. లైక్ ఆల్ బిట్స్ సెట్ టు 1 లైక్ అప్పుడు ఏమవుతుంది వాల్యూ 8 హెక్సాడెసిమల్లో ఈ విధంగా చేయొచ్చు. ఓకే, మన డిస్ప్లే మనకి ఏం అవ్వాలి, డెసిమల్ వాల్యూ అయితే ప్రింట్ అవ్వాలి. ఓకే, ఇక్కడ చూడండి. సో %0D అండ్ ఫార్మాట్ స్పెసిఫై ది డిస్ప్లేస్ ఇన్ ద డెసిమల్ వాల్యూ, రైట్. సో ఇక్కడ మనకి ఈ వాల్యూకి డెసిమల్ ఈక్వలెంట్ ఎంత 255.
ఓకేనా. సో 255 అనేది మనకి ఆన్సర్ అయితే వస్తుంది గైస్. ఓకేనా. ఇస్ ద సొల్యూషన్స్ ఫర్ ది ఎంబీ యూట్రానిక్స్ వీక్లీ క్విజ్ 1కి. ఓకే, ఐ హోప్ క్వశ్చన్స్ అయితే ఎలా ఉన్నాయి మీరే చెప్పాలి. అండ్ ఫీడ్బ్యాక్ అయితే చూశాను, చాలామంది పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు. అండ్ సమ్ కైండ్ ఆఫ్ పీపుల్స్ ఇంకా కొన్ని బెటర్గా క్వశ్చన్స్ అయితే కావాలని అడిగారు. సో డెఫినెట్లీ వీక్ 2లో లైక్ క్విజ్ 2లో ఇంకా బెటర్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను. లైక్ ఐ నీడ్ టు స్టార్ట్ దిస్ కైండ్ ఆఫ్ క్విజెస్ అంటే లైక్ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో వెరీ ఎల్ఎస్సిలో లైక్ మీరు ఏదైనా కంపెనీకి లైక్ ఇంటర్వ్యూకి వెళ్ళినా సో దే నీడ్ టు టెస్ట్ ద బేసిక్స్ అనమాట. సో మీకు బేసిక్స్ అనేవి ఎంత మాత్రం వచ్చు అనేసి టెస్ట్ చేస్తారు. సో ఇఫ్ మేబీ ఆస్కింగ్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ యూ మేబీ ఇఫ్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ లాజిక్ ఇన్ యువర్ హ్యాండ్ దెన్ యూ కెన్ ఈజీలీ క్రాక్ దట్ ఇంటర్వ్యూస్ అనమాట. సో దట్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఎవరైతే విఎల్ఎస్ఏ ఆస్పిరెంట్స్ ఉంటారో ప్లీజ్ షేర్ విత్ దోస్ గైస్. ఓకే, సో వాళ్ళకి హెల్ప్ అవుతుంది, అట్లీస్ట్ మీకు హెల్ప్ కాకపోయినా వాళ్ళకైనా హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ ట్రై చేయండి షేర్ చేయడానికి. అండ్ డూ ఫాలో అవర్ ఇన్స్టా పేజ్. ఈ యొక్క లైక్ అంటే క్విజ్ 1కి సొల్యూషన్స్ అయితే మనకి ఇన్స్టాలో అయితే పోస్ట్ చేస్తాను, లైక్ ఈ యొక్క పీడిఎఫ్ని అక్కడ నుంచి మీరు చూడొచ్చు. లైక్ ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ సజెషన్స్, అడ్వైజెస్ ఫ్రమ్ యూ గైస్. లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో ఎక్స్ప్లెనేషన్ అనేది ఏ విధంగా అనిపించింది అనేది లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.